చూసారుగా ఈరోజైతే మేము బోట్ రైడ్కి ప్లాన్ చేసాము. సో స్టార్ట్ అయ్యాము. ఎంతన్నా మన తెలంగాణ సాంగ్లో వచ్చే కిక్కే వేరబ్బా. ఫైనల్గా టెనీ పార్క్ అయితే రీచ్ అయిపోయాము. కార్ పార్క్ చేసి లోన్కి అయితే వెళ్తున్నాము. నిన్న వర్షం పడ్డట్టుంది, బాగా వాటర్ ఉంది. సో ఎంటర్ అయిపోయాము. టికెట్స్ తీసుకున్నాము. టికెట్ వచ్చి $5. దెన్ నెక్స్ట్ కిడ్స్కి వాళ్ళు లైఫ్ జాకెట్స్ ఇచ్చారు, పెట్టేశాము. చూరు ఇంకా బోట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. కిడ్స్ అయితే మ్యాండేటరీ ముందు కూర్చోవాలని చెప్తున్నాడు మా కెప్టెన్. సో జేసీ జయవేదాన్ని ముందైతే కూర్చోబెట్టాను. జేస్విని అక్కడ సైడ్ కూర్చోబెట్టి జయవేదన్ అయితే నా పక్కకు కూర్చోబెట్టుకున్నాను. సో బెటర్ అనిపించింది. ఫైనల్గా మేమైతే సెటిల్ అయిపోయాము. యా, ఈ గ్యాప్లో డాన్ అయితే తన స్కిల్స్ చూపించడానికి ట్రై చేసింది. రవితేజ బ్రో ఎనీహౌ లైఫ్ జాకెట్ అయితే ఫిక్స్ చేసేసాడు డాన్ కూడా. ఆల్ సెట్. ఇంకా బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. యా, మా బోట్ అయితే బయటికి తీసాడు. టెనే పార్క్లో అయితే మేము ఈ బోట్ ఎక్కాము. బట్ దీన్ని ప్యాంటూన్ బోట్ రైడ్స్ అంటారు. ఇక్కడ మనము ట్రైన్డ్ వాలంటీర్ పైలట్ 90 minutesకి టూర్ తీసుకెళ్తారు. టూర్ అయితే యహారా రివర్ మీదకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. యహారా రివర్ మీదకి వెళ్ళి పోతుంటే మనకు కొన్ని బ్రిడ్జెస్ అయితే కనిపిస్తాయి. మేము కౌంట్ చేయడానికి ట్రై చేసాము. వెళ్ళేటప్పుడు ఒక కౌంట్ వచ్చింది, వచ్చేటప్పుడు ఇంకో కౌంట్ వచ్చింది. మా రూట్ చాలా సింపుల్, కానీ అది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ బ్రిడ్జ్ అయితే దాటాము. చూడండి, ఎక్కువ అయితే వినిపిస్తుంది అనుకుంటాను మీకు. ఒక్కొక్క బ్రిడ్జ్ ఒక్కొక్క అద్భుతం అని చెప్పుకోవాలి. ఫస్ట్ అయితే దాటాము మేము. సో నెక్స్ట్ దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఈ ఫస్ట్ బ్రిడ్జ్ దాటాక కొన్ని ఫొటోస్ దిగాము. నెక్స్ట్ బ్రిడ్జ్ కూడా దాటేసాము. అండ్ వెయిటింగ్ ఫర్ ద అదర్ బ్రిడ్జ్. జేసీ జయవేద అయితే కంటిన్యూస్గా బ్రిడ్జెస్ని కౌంట్ చేస్తూ ఉన్నారు. ఇది అన్నిటికన్నా లెంత్లో లాంగెస్ట్ అనుకుంటా. ఇక్కడ మనం పాటలు కూడా వాడచ్చు అని చెప్పారు కెప్టెన్. Here's the place to sing. మేము అంత పెద్ద సింగర్స్ కాదు కాబట్టి కొయ్యి అని అరిసాము. యా, ఇది వాషింగ్టన్ అవెన్యూ బ్రిడ్జ్. సో నెక్స్ట్ బ్రిడ్జ్ కూడా వచ్చేసింది. సందీప్ బ్రో హాయ్ చెప్పు. ఓకే, పర్ఫెక్ట్. రాజేశ్వరి చెప్పింది. ఇందాక మన క్యాప్టెన్ చెప్పినట్టు లోయెస్ట్ బ్రిడ్జ్ అన్నాం కదా, దీని తర్వాత అదే. కొన్ని బ్రిడ్జెస్ దాటాక అయితే ఇక్కడ మేము బ్యూటిఫుల్ డక్స్ చూసాము. చూడండి అవి ఎలా స్విమ్ చేస్తున్నాయో. చూద్దాం దీని తర్వాత బ్రిడ్జ్ పరిస్థితి ఏంటిదో, ఎలా మేము క్రాస్ అవుతాము. Here's the low one. Here's the really low bridge. You need to bend over up there in front.
like 6 inches above that front of the boat. See that? Now don't look up. Down. Okay. మజా వచ్చింది కానీ గ్యాప్లో Next bridge of- డాన్ ఎడవడం స్టార్ట్ చేసింది. మళ్ళీ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవడానికి స్టార్ట్ చేశాం. యా ఇంకో బ్రిడ్జ్ అయితే వచ్చింది. అక్కడికి వెళ్ళి పెడెస్ట్రియన్స్ వాళ్ళు వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు అటు ఇటు. అండ్ మీన్ వైల్ మేము ఒక ప్లేన్ కూడా చూసాము. యా ఇట్స్ ఫ్లయింగ్ వెరీ హై. కింద వాటర్ మీద బోట్లో మేము, ఆకాశంలో ప్లేన్. వా సో ఇదైతే లాస్ట్ బిఫోర్ బ్రిడ్జ్ అనుకుంటాను. దీని తర్వాత మనకి టెన్నీ లాక్ ఉంటుంది. అదొక అద్భుతం అని చెప్పుకోవాలి. క్రాస్ నాన్న ఎంత 8. యా ఇక్కడ పేరెంట్స్ అయితే కిడ్స్కి ఫిషింగ్ చేయడం నేర్పిస్తున్నారు. మేబీ టైంపాస్ కోసం అనుకుంటా, లైక్ ఏ హాబీ. అందరం ఫస్ట్ టైం కాబట్టి ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నాము. అసలు యహారా రివర్ దాటినాక ఏం రాబోతుందని తెలుసు, బట్ స్టిల్ ఇంటెన్స్ ఉంటుంది కదా, ఏమో రాబోతుందని తెలుసుకోవడానికి. ఫైనల్గా మేము వెళ్ళేటప్పుడు అయితే 9 బ్రిడ్జెస్ క్రాస్ చేసాము. యా సో యహారా రివర్ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు 10A లాక్ ఇది. సో ఇది ఒక అద్భుతం. ఇది చాలా హిస్టారికల్ ప్లేస్ అండ్ బ్యూటిఫుల్ థాట్ఫుల్ ల్యాండ్స్కేప్ డిజైన్ ఇది. సో సింపుల్గా చెప్పాలంటే ఇది బోట్స్కి ఎలివేటర్ లాంటిది. ఒక్కసారి బేసిక్గా అయితే మనం దాని లోపల పోగానే క్లోజ్ చేశారు. సో అక్కడికి వెళ్ళి వాటర్ రైజ్ అవుతుంది. సో ఇట్ మ్యాచెస్ టు లేక్ మనోనా లెవెల్. అండ్ దెన్ అప్పుడు మనల్ని వదిలేస్తారు ఫ్రీ టు గో అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనోనా లేక్ వాటర్ ప్లస్ ఈ 10A లాక్ది సో వాటర్ లెవెల్స్ అనేది మ్యాచ్ అవుతాయి. సో అప్పుడు మనం వెళ్ళొచ్చు అక్కడ లోపలికి. వచ్చేసాం లేక్ మనోనాకైతే వచ్చేసాం. చూడండి, అబ్బా బాబోయ్. లేక్ మనోనా క్యాపిటల్ బిల్డింగ్కి చాలా దగ్గరగా ఉంటుంది. దీని ఏరియా వచ్చేసి అరౌండ్ 3200 చేంజ్ ఏకర్స్ అనుకుంటా. క్యాప్టెన్ అడిగితే చెప్పాడు డెప్త్ అరౌండ్ మినిమం 27 feet, మ్యాక్సిమం 70+ feet వరకు ఉంటుందంట లోతు. ఆ వాటర్ సౌండ్ వింటూ ఉంటే ప్రాణం జివ్వమంటూ ఉంది. సో ఆ డైరెక్ట్ ఫీల్ అయితేనే తెలుస్తుంది. చూడండి ఒక్కొక్కరి ఫేస్లో ఆనందం ఆ వాటర్ సౌండ్కి. అదంతే, కొన్ని ఫీలింగ్ ఉంటుంది అంతే. ఇప్పుడు పూర్తిగా ఓపెన్, విస్తారమైన వాటర్, ముందు క్యాపిటల్ బిల్డింగ్, డోమ్, అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి మనోనా టెర్రస్ కూడా కనిపిస్తుంది. వింటున్నారుగా వాటర్ సౌండ్, పైగా విండ్. సో ఆ మధ్యలో పక్షులు, వా నవ్వా, ఆహా. అది ఏరోప్లేన్ బ్రో. ఏరోప్లేన్ అక్కడ ఉంది. బోట్ మీద పవర్ కదా దానిపైన ఏరోప్లేన్. ఓహో అబ్బా, పావురాలు కాదు, సీగల్ అనుకుంటా. ఇక్కడ జేస్వి జేవేద అయితే ఏరోప్లేన్ చూశారు. యా దే ఎగ్జైటెడ్. అండ్ చూడండి పైన ఏరోప్లేన్, కింద మేము. వా, ఇది ఒక అద్భుతమైన ఘట్టం. ఇద్దరు కాయాకింగ్కి వచ్చారు, బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సో అమ్మాయి బోట్ రైడ్ చేస్తుంది, ఇంకొకతను స్విమ్ చేస్తున్నాడు. వాట్ ఏ ఫీల్. సో అది చూడగానే చేయాలనిపించింది, కాకపోతే కుదరదు. ఇలాంటివి చేయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్, బట్
సో ఫ్యామిలీ ఇవన్నీ గురించి ఆలోచించి ఆగిపోతుంటా అప్పుడప్పుడు. సో ఇక్కడైతే మేము క్యాపిటల్ బిల్డింగ్ డోమ్ కొంచెం చూసాము. స్లోగా వస్తుంది ఇప్పుడే. యా ఈ పక్కన మేము చాలా బిల్డింగ్స్ కూడా చూసాము. ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క అద్భుతం. సో చూడు అదే మెడిసిన్ క్యాపిటల్ బిల్డింగ్ అక్కడ కనిపిస్తుందా? అక్కడ మీద అన్నిటికన్నా హైట్ అది క్యాపిటల్ బిల్డింగ్. అదిగోండి ఏది కాదు ఇంకా చాలా దూరం వెళ్ళాలి మనం. ఏ హౌస్ లాగా ట్రీ హౌస్ కరెక్ట్ కూర్చో ఆమె నిలబడి ఇక్కడ మరో అద్భుతం. వాళ్ళు బోట్ వేసుకెళ్తున్నారు, వెనకైతేనేమో స్కేట్ చేస్తున్నాడు వాటర్లో. ఫైనల్గా కంప్లీట్గా అయితే మేము మ్యాడిసన్ క్యాపిటల్ బిల్డింగ్ని లేక్ మనోనా నుంచి వెళ్ళి చూసాము. మాకు మరో సర్ప్రైజ్, అదే టైంకి సన్సెట్ కూడా కలిసి వచ్చింది. సో ఇంకా ఆ సన్ని ఆ రెడ్ కలర్లో చూస్తూ ఉంటే కింద వాటర్ సౌండ్, అక్కడ సన్సెట్, వా ఫీలింగే వేరు. చూడండి ఇక్కడ నేను రెండింటిని బ్లెండ్ చేసి క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, సన్సెట్ అండ్ మ్యాడిసన్ క్యాపిటల్ బిల్డింగ్. సో ఐఎమ్ ఏబుల్ టు మేక్ ఇట్. క్యాపిటల్ బిల్డింగ్ లోపల పోలేదు, కాకపోతే దూరం నుంచి చాలాసార్లు చూసాము. వాటర్ నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం. చూడండి మా రాజేశ్వరి గారు, జయశ్రీ ఇద్దరు ఆస్వాదిస్తున్నారు బోట్ రైడ్ని. ఇక్కడ పక్షులను చూస్తుంటే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. సో వెరీ బ్యూటిఫుల్, అస్సలు మిస్ అవ్వద్దు. వీలైతే ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రైడ్ ఇది. చెప్పు బ్రో అదేదో అదే టార్చర్. ఎవరు ఎక్కడ బ్రో? ఇక్కడ మరో సర్ప్రైజ్, ఇది ఊచకోత అని చెప్పాలి. వాళ్ళ అడ్వెంచరస్ థింగ్స్ చూస్తుంటే, స్టంట్ చూస్తుంటే నా భూతో నా భవిష్యత్తు బ్లెండ్. చూడండి ఇప్పుడు ఆ బోటు అక్కడికి వెళ్ళి వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ ఒకటి మనకు ఉంది కదా, సో ఆ స్లైడ్ దానికి వచ్చినాక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి స్టంట్ చేస్తున్నారు. చూడండి ఎంతసేపు చూసినా చూడాలనిపించే ఒక అద్భుతం ఇది. సో చాలాసేపు అక్కడ బోట్ ఆపిచ్చాము. సో అక్కడే మేము అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చున్నాం. చలో అది అయిపోయాక ఇంకా మ్యాడిసన్ క్యాపిటల్ బిల్డింగ్కి చాలా దగ్గరికి తీసుకొచ్చాడు. సో అది అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చున్నాం ఇంకా. సో చెప్పలేని ఎక్స్పీరియన్స్ అది. చూస్తున్నారుగా, ఇది మరో సర్ప్రైజ్ అని చెప్పుకోవాలి. సో ఇక్కడ వాళ్ళు బ్రిడ్జ్ లెక్క ఫామ్ చేసి స్టంట్ చేస్తున్నారు. వావ్. మీద క్యాపిటల్ బిల్డింగ్ అండ్ కింద మనోనా టెర్రస్, సూపర్. అండ్ మెయిన్ వైల్ వీళ్ళు ఇంకా బ్రిడ్జ్ ఫార్మేషన్ అలానే చేస్తున్నారు. ఇంకా జూమ్ చేసి చూసాం మేము. ఫైనల్గా మా క్యాప్టెన్ అయితే హెల్ప్ చేశాడు గ్రూప్ ఫొటోస్ దిగడానికి. చాలా అద్భుతంగా వచ్చాయి ఫొటోస్ అయితే. గ్రూప్ ఫోటో తర్వాత మా రాజేశ్వరితో నేను కొన్ని ఫొటోస్ దిగాను, చాలా బాగా వచ్చాయి. తర్వాత మా జయశ్రీ జయవేదతో కూడా ఫొటోస్ దిగాము. చూడండి మా జయవేద, మా జయశ్రీ, ఇది రాజేశ్వరి.
జస్ట్ ఇటు చూడు. ఇప్పటిదాకా స్లోగా వెళ్తున్న బోట్ని అలాగే సడన్ స్పీడ్ ఇంక్రీజ్ చేశాడు. సో మీరు సౌండ్ వింటున్నారు అనుకుంటా. సో ఇక్కడ ఆర్క్ తీసుకున్నాడు చూడండి, వెనక మనకు వేవ్ కనబడుతుంది. యా, ఇప్పుడు డైరెక్ట్లీ పాయింటింగ్ టువర్డ్స్ మ్యాడిసన్ క్యాపిటల్ బిల్డింగ్, ఆర్ వీ కెన్ సే లైక్ మనోనా టెర్రస్ కన్వెన్షన్ సెంటర్ దగ్గరికి వెళ్తాం. సో వన్స్ నేనైతే అక్కడికి వెళ్ళి సన్సెట్ చూశాను మా టీంతో. అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కుదిరితే అవి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ అవి ఉన్నాయో లేవో. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే రవితేజ బ్రో సజెస్ట్ చేసినట్టు మనం దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆ క్యాపిటల్ బిల్డింగ్ మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. సో మెల్లిమెల్లిగా అది మొత్తం కిందికి వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడు ఫైనల్గా మనం దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఆ క్యాపిటల్ బిల్డింగ్ అనేది వాటర్లో సింక్ అయిపోతున్నట్టు ఫీల్ వస్తుంది. సో అది మనోనా టెర్రస్ కన్వెన్షన్ సెంటర్ వెనకాలో మొత్తం మునిగిపోయినట్టు అనిపిస్తుంది మనకి. యా, సో ఎగ్జాక్ట్. స్టంట్ మాస్టర్ ఇంకా ఇరగదీస్తూనే ఉన్నాడు ఆయన స్టంట్స్ తోటి. మనోనా టెర్రస్ని మేము క్యాప్చర్ చేసుకున్నాము అండ్ కొన్ని ఫొటోస్ విత్ ఫ్యామిలీ. మా జయవేద ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది. యా, బట్ షీఈస్ ట్రయింగ్ వెల్. మళ్ళీ కొన్ని ర్యాండమ్ పిక్చర్స్ వాళ్ళకి తెలియకుండా తీశాను. యా, సూపర్గా వచ్చాయి. వెళ్తూనే ఉన్నాం ఆ విండ్కి ప్లస్ వాటర్ సౌండ్కి చాలా బాగా అనిపిస్తుంది. సూపరా, నచ్చిందా? This boat ride is all about capturing the memories. ఫైనల్గా సన్ అయితే కంప్లీట్గా సెట్ అయిపోవడానికి రెడీగా ఉంది. సో మెల్లిమెల్లిగా చీకటి అవుతుంది. సన్సెట్ అయిపోయింది. సో జయవేదాన్ని సన్సెట్ని క్యాప్చర్ చేశాను. బ్యూటిఫుల్. ఇంకా బోట్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేశారు. మళ్ళీ గ్యాప్లో ఫ్యామిలీ పిక్చర్స్. ఈ డాల్ డార్క్ అయిపోయారు. నవీన్ అన్నయ్య మీరు కూడా చూడరా, అందరూ పడుతున్నారు మీరు ఒక్కళ్ళే. రాజేశ్వరి సెల్ఫీస్ విత్ జయశ్రీ. ఆ లేక్లో ట్రావెల్ అవ్వకుంటూ మాకు ఒక్కొక్క బిల్డింగ్ చూపించుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్ ఆర్కిటెక్చర్ చూస్తుంటే మైండ్ పోతుంది అన్నమాట. సో బ్లాక్ Like a hotel, doesn't it? The house. Okay. It's very huge. How many people are living there? I have no idea. I could live there in one or two rooms. Yeah. అదేమో ఉన్నది అక్కడ. బ్లూది కూడా బాగుండే అక్కడ. ఇది బాగా వస్తుంది. వైట్
ఈ గ్యాప్లో మళ్ళీ మా కెప్టెన్ మా పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాడు. జయశ్రీ, జయవేద అండ్ డాన్ కాసేపు బోట్ రైడ్ చేశారు. దానికా We're out of gear. We're out of gear. Okay. My hand. Okay. We're not going anywhere. Okay. Good. Thank you. రానా జయవేద ఎట్రా. జయవేదకు అయితే 2 times ఛాన్స్ వచ్చింది బోట్ రైడ్ చేయడానికి. You want to go one more time? Yeah. We're gonna have to go. Okay. మంచిగా నడుపు మరి దెబ్బ తిప్పు, స్టీరింగ్ తిప్పు ఇట్లా. సూపర్ సూపర్ చాలు. థ్యాంక్ యూ. Thank you. Let everybody get sit down. యా Okay, here we go. యా ఫైనల్గా నైట్ అయిపోయింది. క్యాపిటల్ బిల్డింగ్లో కూడా లైట్స్ వేసుకున్నారు. సో చూడండి నైట్ టైం క్యాపిటల్ బిల్డింగ్ ఎలా కనిపిస్తుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. క్యాపిటల్ బిల్డింగ్ నేను ఇలా కూడా చూస్తానని ఇప్పుడు అనుకోలేదు. బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చూసి అలసిపోయాం. మధ్యలో స్నాక్స్ గ్రౌండ్ నట్స్ తెచ్చుకున్నాము, రోస్టెడ్. చూడండి ఒక్కొక్కరు ఎలా తింటున్నారు. ఎవరి స్టైల్లో వాళ్ళు తింటున్నారు. అయిపోయా. చూస్తుండగానే 90 minutes అయిపోయిందా అనిపించింది. అక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ అండ్ రెడ్ లైట్. సో అక్కడికి వెళ్ళి మనం బయటకు వచ్చాము. దాని లోపలికి వెళ్తాము. ఎక్కడైతే స్టార్ట్ అవుతామో అక్కడికి రీచ్ అవుతాము. 10 o'clock అని చెప్పాను కదా. 10 o'clock నైట్ అయింది కాబట్టి అక్కడ లైట్స్ వేసి కూర్చున్నారు, రెడ్ అండ్ గ్రీన్. 10 o'clock దగ్గరికి వచ్చాము కాబట్టి ఆల్మోస్ట్ మనం మనోనా లేక్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ యహారా రివర్కి స్టార్ట్ అవుతున్నామని అర్థం. సో ఈ 10 o'clock వచ్చేసి యహారా రివర్కి అండ్ మనోనా లేక్కి మధ్యలో మిడ్ పాయింట్ కనెక్టివిటీ అన్నట్టు. Paddleboarders up there, Dave. సో మా క్యాప్టెన్ అయితే ముందే చెక్ చేసుకుంటున్నాడు అక్కడ ఎవరైనా ఉన్నారా, మళ్ళీ ఉంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందని. అనుకున్నట్టే అక్కడ ఎవరో స్విమ్మింగ్ చేస్తున్నారు చూడండి. నాకు తెలిసి చాలా ధైర్యం ఉండాలి ఈ నైట్ టైంలో రివర్లో. యహారా రివర్ అని చెప్పాను కదా, దాని ఎంట్రన్స్లో తను స్విమ్మింగ్ చేస్తూ ఉంది. సో ఫస్ట్ ఎవరో అనుకొని భయపడ్డాము, బట్ తను సైడ్కి వెళ్ళింది. సో మేము ముందడికి వెళ్ళడం స్టార్ట్ చేసాము. యా, మోర్ ఓవర్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో జనాలు ఇలా కూడా ఉంటారని. మేమైతే ఫస్ట్ బ్రిడ్జ్కి దగ్గరికి వచ్చాము. పోయేటప్పుడు అయితే 9 ఉండే, ఇప్పుడు ఎన్ని వస్తాయో కౌంట్ చేద్దాము. ఈసారి మిస్ కావద్దని అన్నీ కవర్ చేశాను, బట్ స్టిల్ కౌంట్ తప్పు వచ్చింది. చూద్దాం. కౌంట్ చేయను టోటల్ అన్ని బ్రిడ్జెస్ చెప్పాలా? 9. చూస్తా. ఇది 1. నైట్ టైంలో బ్రిడ్జ్ కిందికి వెళ్ళి వెళ్తుంటే ఉంది ఆహా థ్రిల్, ఎగ్జైట్మెంట్, ఫియర్ అన్నీ కలిసినాయి. నాకే అనిపిస్తుందా ఎవరికైనా అనిపిస్తుందా బ్రిడ్జ్ కిందకి వెళ్ళి వెళ్తుంటే ఒకవేళ అది కిందికి వచ్చి పడితే మనం నెక్స్ట్ ఏం చేయాలని? 1 జయశ్రీ 1 కంప్లీట్. తెలుసు టోటల్ 9. 2. సెకండ్ వన్ ఈస్ కమింగ్, బీ ప్రిపేర్డ్. సెకండ్ వన్ అంత పెద్ద ఎగ్జైటింగ్ అనిపించలేదు. కిందికి వెళ్ళిపోయాము ఈజీగా, ఎందుకంటే అది త్రూ చాలా వైడ్గా ఉంది. ఎన్ని టోటల్ 9. ఇది ఎన్నోది? ఖాళీస్ ఉన్నదా అది? How many? 3, 4, 5,
వెయిట్ చేయి. టూ బ్రిడ్జెస్ ఆర్ కంప్లీటెడ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద థర్డ్ వన్. కూర్చో చేసి నువ్వు. ఈ వచ్చే బ్రిడ్జ్ చాలా కిందికి ఉంటుంది, సో అందరం కింద కూర్చోవాలన్నట్టు. సో చూడండి, ఇక్కడ చాలా స్టంట్సే పర్ఫామ్ చేశారు మన వాళ్ళు. కూర్చోండి అందరు కింద కూర్చోండి. కూర్చోండి కింద కూర్చో. Okay, don't forget to bend over. కూర్చో జయశ్రీ. Finally done. Good job. Good job. This one is fine, right? This one is okay. Okay. This is okay. This is the fourth one. The rest of them are okay. Others are okay. అయిపోయింది. లెగో. Good job. ఇది ఎన్నోది నాన్న? ఫోర్తా? Burning something, yeah? పట్టుకోవా. గుడ్ స్మెల్. Yeah, I smell that. Like, well, maybe they rented a bridge, yeah? ఎన్నైనా నాన్న? Hiding under there. 4 కంప్లీట్. 4 bridges completed. 5th one. నేను ఉన్నా కదా, నీకేం భయం లేదు. డౌన్ ఎన్నో బ్రిడ్జ్ ఇది? 6th. 7ఆ? సో ఫైనల్గా మేమైతే 6 బ్రిడ్జెస్ కంప్లీట్ చేసుకున్నాము. యా, నైట్ టైం కదా, స్టిల్ ఇంకా టాక్స్ పడుకోలేదు. బోటింగ్ వాషింగ్టన్ అవెన్యూ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. యా, క్రాస్ అవుతున్నాం. జయశ్రీ, ఎన్నైనా? 7. సో మేము వెళ్తూ ఉంటే పక్కన బిల్డింగ్స్ లైట్స్ ఆన్ చేసుకున్నారు, చాలా బాగున్నాయి. Come in and park the boat. I want you to keep your hands inside, stay seated, and we will tell you when we can get off the boat. We have to get the boat in, tied up, before you can get off. So we want to make it safe. Okay. So we might have a little bump on the way in. We hope not. Okay. Any questions on that? నాకేం కాదు. Yeah, good. నాకేం కాదు. హౌ మెనీ బ్రిడ్జెస్ కంప్లీటెడ్ జయశ్రీ? Yay! Good job. 9th bridge is coming. Done with the bridges. కూర్చోండి. ఎన్ని బ్రిడ్జ్లు అయినాయి నాన్న? ఎన్ని బ్రిడ్జ్లు అయినాయి? అదేంటో మాకు వింతగా అనిపించింది. పోయేటప్పుడు మాత్రం 9 బ్రిడ్జెస్ ఉన్నాయి, వచ్చేటప్పుడు మాత్రం 10 బ్రిడ్జెస్ అయినాయి. సో ఎక్కడ మిస్ అయ్యామో మాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఓవరాల్ నేనైతే అన్ని బ్రిడ్జెస్ కవర్ చేయడానికి ట్రై చేశాను. యా, చూద్దాం. ఓ, స్టిల్ 1 more.
10 అయినాయి. నైన్ ఉండే కదా వచ్చేటప్పుడు. What a beautiful night, huh? యా నాకేం ఫైనల్గా లాస్ట్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాము. ఓవరాల్గా మా బ్రిడ్జెస్, యహార రివర్ ప్రయాణం మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో యా, ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. హౌ మెనీ బ్రిడ్జెస్ కంప్లీటెడ్? 10. చూపించిన 10. వచ్చేటప్పుడు నైన్ ఉండే కదా. చూపించు జయశ్రీ. ఓవరాల్గా సమరైజ్ చేయాలంటే మేము టెనే పార్క్ వచ్చాము, అక్కడి నుంచి వెళ్ళి బోట్లోకి ఎక్కాము, అండ్ దెన్ అక్కడి నుంచి వెళ్ళి యహారా రివర్ త్రూ బ్రిడ్జెస్ కిందకి వెళ్ళి టెనే లాక్ దగ్గరికి వెళ్ళాము. టెనే లాక్ ఏంటంటే ఇది కనెక్టింగ్ పాయింట్ యహారా రివర్కి అండ్ మనోనా లేక్కి. సో అక్కడికి వెళ్ళి మనోనా లేక్కి వెళ్ళాము. లేక్ నుంచి వెళ్ళి కొన్ని అద్భుతాలు చూసాము, లైక్ వన్ గాయ్ ఈస్ పర్ఫార్మింగ్ స్టంట్స్ అండ్ మ్యాడిసన్ క్యాపిటల్ బిల్డింగ్ అండ్ మనోనా టెర్రస్ కన్వెన్షన్ సెంటర్. సో అక్కడ కయాకింగ్ చేసేవాళ్ళు, యా, బర్డ్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ కవర్ అయినాయి. అక్కడి నుంచి వెళ్ళి రిటర్న్ బ్యాక్ త్రూ ద సేమ్ పాత్. సో ఫైనల్గా మేమైతే ఎక్కడైతే బోట్ స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాము. సో మొత్తం టోటల్ 3 బోట్స్ వెళ్ళాము. ఆ 3లో ఒక 2 వెనకొస్తున్నాయి, మేమే ఫస్ట్ వచ్చాము. What the heck? Nothing happened. Looking good. God, I thought you left us, man. No bump this time, yeah? చెప్పలేదు కదా, ఈ బోట్ రైడ్ ఓన్లీ ట్యూస్డేస్ అండ్ థర్స్డేస్ ఉంటుంది. డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్స్లో పెడతాను విత్ లింక్ అండ్ ఎవ్రీథింగ్. చేసా ఇగోటన్న. ఫైనల్గా కొన్ని గ్రూప్ పిక్చర్స్, ఫ్యామిలీ పిక్చర్స్. చాలా ఫన్నీగా ఉంది. సో బోట్ అయితే దిగుతున్నాము, మమ్మీ దగ్గర దిగేసి బయటకు వస్తున్నాము. యా, డన్. ఇవాళకి ఇంతే. ఇంకా అవ్వచ్చు జోష్ జోష్. ఇంకెన్ని తీస్తూనే ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. మా గ్యాంగ్తో ప్యాంటూన్ బోట్ రైడ్ డన్. థ్యాంక్ యూ రతేజ బ్రో.